చిల్లీ 73కి స్వాగతం. ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ వచ్చి స్టఫ్డ్ క్యాప్సికమ్. స్టఫ్ ఐటమ్ చాలా బాగుంటుంది ఇది. ముందుగా పాన్ వేడెక్కిందిలో చూసుకుని నేను బటర్ వేసుకున్నాను. ఇప్పుడు పచ్చిమిర్చి యాడ్ చేసుకుంటాను. తర్వాత ఒక 2 స్పూన్స్ ఆనియన్ యాడ్ చేసుకుంటాను. ఇది ఒకసారి కలుపుకొని పచ్చి బఠానీ నేను ఆల్రెడీ బాయిల్ చేసి పెట్టుకున్నాను. పచ్చి బఠానీ వేసుకున్న తర్వాత స్వీట్ కార్న్ ఇది కూడా నేను ఒకసారి బాయిల్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఇందులోకి తరిగి పెట్టుకున్న క్యారెట్ని యాడ్ చేసుకుందాం. క్యారెట్ యాడ్ చేసుకున్న తర్వాత ఈ మిశ్రమం అంతా చక్కగా కలుపుకుని పన్నీర్ కూడా యాడ్ చేసుకుందాం. ఇప్పుడు ఇందులోకి కూరకి సరిపడా పెప్పర్ యాడ్ చేసుకుందాం. మిరియాల పొడి, అదేవిధంగా సాల్ట్ కూడా యాడ్ చేసుకుందాం. ఇందులోకి చివరిగా బంగాళాదుంపలు ఇవి కూడా బాయిల్ చేసి పెట్టుకున్న బంగాళాదుంపలు కూడా మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు ఇందులోకి కొంచెం వెనిగరు, కొంచెం సోయా సాసు, దాంట్లోకి కొత్తిమీర యాడ్ చేసుకుందాం. బాగా ఉడికిపోయిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసి ఒక బౌల్లోకి తీసేసుకుందాం. బౌల్లోకి తీసేసుకుని మిశ్రమాన్ని పక్కన పెట్టుకుని ఇప్పుడు మనం క్యాప్సికమ్ని కట్ చేసి మధ్యలో ఉన్నటువంటి ఆ యొక్క ఇదినంతా కూడా తీసేసుకుందాం. శుభ్రంగా మధ్యలో అన్నీ తీసేసి ఇప్పుడు దీంట్లోకి కొంచెం నెయ్యి యాడ్ చేసుకుందాం. ఈ క్యాప్సికమ్ పీస్ లోపల కొంచెం నెయ్యి అప్లై చేసుకుందాం. నెయ్యి అప్లై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఆల్రెడీ మనం తయారు చేసి పెట్టుకున్నటువంటి ఈ కర్రీ ఏదైతే ఉందో ఈ స్టఫ్ని దీంట్లోకి యాడ్ చేసుకుందాం. నాలుగు గంటల్లోకి కర్రీని వేసుకున్న తర్వాత కింద బాయిల్ అవ్వడం కోసం నెయ్యి అప్లై చేస్తున్నాను. మనం స్టఫ్ అంతా పైన పెడతాం కదా, పెనంలో పెట్టిన తర్వాత బాయిల్ అవ్వడం కోసం అందులోకి నెయ్యిని యాడ్ చేసుకున్నాం అన్నమాట. ఓకే, ఇప్పుడు పాన్ పెట్టుకుని నెయ్యి వేసుకుని మీరు ఏదైనా వేసుకోవచ్చు. బటర్ అయితే బటరు, నూనె అయితే నూనె, నెయ్యి అయితే నెయ్యి, ఏదైనా వేసుకోవచ్చు. నేను నెయ్యి వాడుకున్నాను. ఇప్పుడు అందులోకి ఈ క్యాప్సికమ్స్ని మనం డ్రాప్ చేద్దాం. ఇవి సన్నటి ఫ్లేమ్ మీద మనం జాగ్రత్తగా మగ్గించుకోవాలి. మూత పెట్టేసుకుని కాసేపు బాయిల్ అవనిద్దాం. బాయిల్ అయిపోయిన తర్వాత దీంట్లోకి నేను చీజ్ యాడ్ చేసుకుంటున్నాను. మీరు కావాలంటే యాడ్ చేసుకోవచ్చు. నేనైతే చీజ్ యాడ్ చేసుకుంటున్నాను. చీజ్ యాడ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది, చాలా బాగుంటుంది. చీజ్ యాడ్ చేసుకుని దానిపైన కొంచెం మళ్ళీ క్యారెట్, ఆ స్వీట్ కార్న్ కూడా నేను అప్లై చేస్తాను లైట్గా.
మనకు చూడడానికి కూడా చాలా అందంగా కనబడుతుంది. ఇలా చేయడం వల్ల చాలా అందంగా కనబడుతుంది. చేసిన తర్వాత మనం కాసేపు మళ్ళీ మూత పెట్టేసి మగ్గనిస్తే రెడీ అయిపోయింది. మనం ప్లేట్లోకి తీసేసుకుని సర్వ్ చేసుకుందాం. దయచేసి ప్రతి ఒక్కరూ కూడా ఈ రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.